ఎవరైనా ఓ మెడలోంచి ఏదో ఒక చిన్న బంగారం గొలుసో ఏదో తీసిచ్చి నేనున్నాను కదా మీరు ఎందుకు అంత వరి అవుతారు, ధర్మం చేసేవాడు కూడా పుణ్యం వస్తుందంటేనే ధర్మం చేస్తున్నాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అతని ఆవేశానికి అర్థం ఉంది. ఎందుకంటే ప్రతీ నెల ఇంటికి 3 అతి ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నా. నువ్వు ఓటమి పొందిన తర్వాత రాజుగారు చేస్తే శృంగారం, సామాన్యుడు చేస్తే నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నావా, వ్యాపారం చేయాలనుకున్నావా, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారం అయితే ఏంటి, అది ఎంతకాలంలో చేద్దాం అనుకున్నావు, ఇవన్నీ విషయాలు అతనితోటి చర్చించి, లేదా లోపల మనసులో కుళ్ళుకుంటూ కూర్చుంటే కుదరదు, ఎవడు పట్టించుకోవట్లేదేంటి అని అనుకుంటున్నా కుదరదు. హలో ఎవరీబడీ, నేను బివి సత్యనాగేష్. ఈ మధ్య ఒక యంగ్ మ్యాన్ కౌన్సిలింగ్కి వచ్చాడు. వచ్చినప్పుడు మామూలుగా కూర్చున్నాడు, తన పేరేంటో చెప్పాడు. ఏంటి దేని గురించి వచ్చావు ఏంటి అని అడిగితే ఒక పేపర్ నా ముందు పెట్టాడు. ఏంటి పేపర్ అన్నా, చదవండి మీకే అర్థం అవుతుంది, నేను చెప్పలేక రాశాను, దీనికి సమాధానం కావాలి నాకు అన్నాడు. అదేంటో చదివాను, మీకు వినిపిస్తాను నేను. అది ఏంటి అతను రాసిందే మీకు వినిపిస్తాను. డబ్బు కానీ పరపతి కానీ అంటే ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంటేనే ఈ సమాజం మనల్ని పట్టించుకుంటుంది. వాడుక భాషలో చెప్పాలంటే నిన్ను ఎవ్వడు దేకడు, నాకేంటి అని ప్రశ్నించుకునే రోజులు ఇవి. ఇది తప్పని మీరు రుజువు చేయగలరా? ఎక్కడో ఆశ్రమాల్లో హిమాలయాల్లో ఉండే వాళ్ళ గురించి నాకొద్దు, ధర్మం చేసేవాడు కూడా పుణ్యం వస్తుందంటేనే ధర్మం చేస్తున్నాడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది అతను రాసుకొచ్చింది. అంటే అతను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అతనికి సమాధానం దొరకలేదు కనుక దానికి నా దగ్గర ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని వచ్చాడు. నేనేం చెప్పానో చూద్దాం. నేను అలా ఎందుకు చెప్పాను అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతని ఆవేశానికి అర్థం ఉంది. ఎందుకంటే ప్రతీ నెల ఇంటి ఖర్చులకి డబ్బు ఇచ్చేవాడు కూడా 3 నెలలు డబ్బులు ఇవ్వకపోతే అతనికి ఇంట్లో మర్యాద తగ్గిపోతున్న రోజులు ఇవి. పోనీ నేనున్నాను మీకు ఎందుకు ఈ బాధ అని చెప్పి ఇలాగ ఎవరైనా ఓ మెడలోంచి ఏదో ఒక చిన్న బంగారం గొలుసో ఏదో తీసిచ్చి నేనున్నాను కదా మీరు ఎందుకు అంత వరి అవుతారు అని అంటారా అంటే చెప్పలేం. ఎందుకంటే అది తప్ప రైట్ అనేది ఇక్కడ చర్చ కాదు. రోజులైతే మారిపోయాయి, సమాజం మారిపోయింది. అంటే కొంతమంది అంటారు ఇతను 3 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, ఈరోజు బంగారం ఇస్తాం బాగానే ఉంది, రేపు అది కూడా ఖర్చు అయిపోయిన తర్వాత ఇతను ఏమీ సంపాదించకపోతే ఎలాగా, అందుకని సంపాదించు, అంతేగాని నేను బంగారం ఇచ్చాం లేదా నా దగ్గర దాచుకున్న డబ్బుల్లో నేను ఎందుకు ఇవ్వాలి, ఇస్తే అతనికి అదే అలవాటు అయిపోతుంది అనేది కూడా ఒక వాదన ఉంది. సో అందుకని వీళ్ళు మర్యాద లేదు, ఇంతకాలం నుంచి డబ్బు ఇస్తున్నాను 3 నెలల నుంచి ఇవ్వలేదు కనుక నాకు ఇంట్లో మర్యాద లేదు అని అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేయగలరా? చేయలేము మనం. అయితే వాస్తవాలు ఏంటో చూద్దాం. ఈ సందర్భంలో నేను 3 అతి ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నా. ఇవి కొటేషన్స్. ఈ కొటేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్టుకి చాలా సంబంధం ఉంది. ఒకటి, ఇది హిట్లర్ అన్నమాట. హిట్లర్ మంచివాడా కాదా, హిట్లర్ చేసిన పనులు మంచివా కావా అనేది ఇక్కడ చర్చ కాదు. హిట్లర్ అన్న మాట అదేంటో చూద్దాం. నువ్వు గెలుపు పొందిన తర్వాత నువ్వు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు. నువ్వు ఓటమి పొందిన తర్వాత నీ సమాధానం ఎవ్వరికీ అవసరం లేదు. అది లోకం. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన సి నారాయణ రెడ్డి గారు
ఇలాంటిదే ఒకటి అద్భుతమైన విషయం ఒకటి చెప్పారు. అదేంటో విందాం మనం. ఎవడికి కావాలో ఈ ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది. గెలిచిన వాడికి అదే లోకం వంగి సలాం కొడుతుంది. ఎంత అద్భుతంగా ఉంది, అదే లోకం. సో అలాగే నా స్నేహితులు, ప్రముఖ జర్నలిస్ట్ కూడాను, సీనియర్ జర్నలిస్ట్ హరీష్ కాకర్లా అనే ఆయన ఒక విషయం ఇదే సందర్భంలో నాకు చెప్పారు. అదేంటో మీకు వినిపిస్తాను. ఎవరైనా నా మంచితనాన్ని చేతకానితనం అనుకోకు అని అంటున్నారంటే అది చేతకానితనమే. మంచితనం అనే రంగు పులుముతున్నారంతే. అద్భుతంగా ఉంది. చాలామంది అంటూ ఉంటారు, ఇగో నాతో పెట్టుకోకు, అనవసరంగా జాగ్రత్తగా ఉండి నాతో అనవసరంగా పెట్టుకోకు అని అంటూ ఉంటారు. అలా అంటారు కానీ ఏమీ చేయరు వాళ్ళు. సో అందుకని ఇవన్నీ కూడా మనకి ఏమని చెప్తున్నాయి, ఈ రోజుల్లో గెలిచిన వాడికే మీరు పట్టం కడతారు, ఓడిన వాడిని ఎవ్వరూ పట్టించుకోరు అనే కదా వీరందరూ చెప్పినది. ఈ సందర్భంలో నాకు పాతకాలం సామెత ఒకటి గుర్తు వచ్చింది. అదేంటంటే, రాజుగారు చేస్తే శృంగారం, సామాన్యుడు చేస్తే. సో ఈ రోజుల్లో డబ్బుకి పరపతి అంటే ఇన్ఫ్లుయెన్స్కి ఉన్న వాల్యూ అది. మరి విలువలు లేవని అంటున్నారా? నేను అంటం లేదు, విలువలు ఉన్నాయి. విలువైన కొద్ది మంది దగ్గర మాత్రమే విలువలు ఉన్నాయి. ఆ విలువైన అతి తక్కువ మంది నిజంగా చెప్పాలంటే చాలా డబ్బు, చాలా పరపతి ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు విలువల మీద ఉన్న విలువైన మనుషులు, వాళ్ళ దగ్గర ఇంకా విలువలు ఉన్నాయి. అయితే మనం ఈ యువకుడికి నేనేం చెప్పాను అనేది చూడాలి. నేను అన్నాను, రెడ్ను రెడ్గా, బ్లూని బ్లూగా, వైట్ను వైట్గా చెప్తున్నాను. నేను నీ గోల్స్ ఏంటి అసలు? నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నావా, వ్యాపారం చేయాలనుకున్నావా? ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారం అయితే ఏంటి, అది ఎంతకాలంలో చేద్దాం అనుకున్నావు? ఇవన్నీ విషయాలు అతనితోటి చర్చించి, ఈ లోకం గురించి, డబ్బున్న వాళ్ళ గురించి, పరపతి ఉన్న వాళ్ళ గురించి ఈ అనాలిసిస్ అంతా వదిలేసాయి. ఎందుకంటే నువ్వు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు, లేదా లోపల మనసులో కుళ్ళుకుంటూ కూర్చుంటే కుదరదు. ఎవడు పట్టించుకోవట్లేదేంటి అని అనుకుంటున్నా కుదరదు. నువ్వేమైనా చేయగలవా అంటే నువ్వు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని ఇవన్నీ వదిలిపెట్టి నీ గోల్స్ మీద దృష్టి పెట్టు. సమాజాన్ని ఏదో మార్చేద్దామని చెప్పి చూడకు. అలాగే ఈరోజు బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ మార్చేద్దామని ట్రై చేయకు. నువ్వు ఉన్న గదిలో టెంపరేచర్ మార్చడానికి ఎలా ప్రయత్నం చేస్తుంటావో, ఏదో ఏసీ పెట్టి ఎలా మార్చాలనుకున్నావు అలాగా నీ పరిస్థితి ఏంటో దాన్ని మార్చుకో అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. సో డబ్బు, పరపతి ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ లోకం ఖచ్చితంగా పట్టం కడుతుంది. ఇందులో అనుమానం ఏం లేదు. ఒకవేళ మీరు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తే మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. విలువలైతే ఉండాలి, విలువలున్న మనుషులు ఇంకా ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి, ఈ నా దగ్గరకు వచ్చిన యువకుడు కూడా విలువలతోటి నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకో అని చెప్పి పంపడం జరిగింది. సో ఇలాగే ఆలోచించండి, అందరూ ఇలాగే ఆలోచించండి. మీరు కూడా వాల్యూస్ తోటి డబ్బు సంపాదించుకోండి, ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోండి, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఓకే, ఎందుకంటే ఈరోజు ఈ యువకుడు ఎలా ఫీల్ అవుతున్నాడో అలాగ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉండడం కూడా మంచిది కాదు. ఇదే న్యాయం అని ప్రశ్నించుకుంటూ కూర్చోకుండా వారు ఉన్నతమైన స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ, అలాగే మరికొంతమందికి ఆదర్శవంతంగా తయారవుతారని, విలువలున్న వ్యక్తులు ఎక్కువ అవ్వాలని
కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో సమాజంలో ఉండే అనేక అంశాలతోటి మేము ముందుకు వస్తానని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.